అండి, నమస్తే. బేసిక్గా నా ఫస్ట్ మూవీ కన్నడ మూవీ అండి, వాసు నన్ను పక్కా కమర్షియల్. ఫస్ట్ మూవీ కర్ణాటక చేసా. సెకండ్ మూవీ డార్లింగ్, నేను ఫ్రెండ్స్ అయ్యాం. అయితే డార్లింగ్ ఇద్దరు కలిసి ఒక పాయింట్ చెప్పారు. డార్లింగ్ ఒక పాయింట్ చెప్పారు. చెప్తే ఇది బాగుంది కదా, ఈ కథ ఎందుకు చేయకూడదు అంటే, బేసిక్గా ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. అంటే తమిళనాడుకు ఒక స్టైల్, కర్ణాటక ఒక స్టైల్ ఉంటుంది. బట్ లవ్కి ఒక ఒక ఎవ్రీ ఇక్కడి నుంచి ఆకాశం దాకా ఒకటే లవ్, ఎక్కడ కల్చర్ ఉండదు. ఆ పెయిన్ ఉంటుంది, ఆ లవ్ ఉంటుంది. దానికి ఎందుకు ఒకే లాంగ్వేజ్లో చేయాలి, దాన్ని వరల్డ్ మొత్తం చేద్దాం, అది ఇంగ్లీష్లో చేద్దాం. దాన్ని తెలుగులో ఒక లాంగ్వేజ్కి అంకితం చేయొద్దు, ఇంగ్లీష్లో చేద్దాం, కొత్తగా ఉంటుంది. 2 క్యారెక్టర్ మీద చేద్దామంటే సారు డార్లింగ్ ఫస్ట్ అయ్యో 2 క్యారెక్టర్స్ చూస్తారా, ఎలా చేస్తారు, ఎలా చూస్తారు, మామూలుగా చాలామంది యాక్టర్స్ ఉండి ఎన్నో ఫైట్లు ఎన్నో సాంగ్స్ ఉంటేనే చూడట్లేదు, నువ్వు 2 క్యారెక్టర్లు ఎలా చేస్తారంటే, డార్లింగ్ నన్ను నమ్మండి అంటే, సరే నువ్వు కథ రెడీ అని చెప్పారు. నేను టోటల్గా మొత్తం కథ అంతా చేసి 6 నెలల పోయి స్క్రిప్ట్ డార్లింగ్ చెప్పాను. డార్లింగ్ చెప్తే ఆయన అసలు ఏమన్నారు, ఎప్పుడు షూటింగ్ అన్నారు ఫస్ట్ నన్ను, ఎప్పుడు షూటింగ్ చెప్పి వీళ్ళ ఫ్రెండ్స్ యూకే, ముగ్గురు ఫ్రెండ్స్ యూకే, వీళ్ళు ముగ్గురు జూమ్ కాల్లో మీట్ అయ్యి మాట్లాడుకొని అక్కడి నుంచి డార్లింగ్ ప్రొసీడ్ చేసాము. ఆ కథ మొత్తం టోటల్గా ఇంగ్లీష్లో తీయడానికి కారణం ఏంటంటే వైడ్ చేద్దామని. మన ఐడియాస్ ఇప్పుడు కూడా వైడ్గా ఉండాలి. మనం ఎంత వైడ్ థింక్ చేస్తామో అంత దూరం మనం వెళ్తాం. ఇక్కడే సరిపోతుంది, ఇక్కడే ఉందామంటే ఇక్కడ ఉంటాం. అది ఇదే కదా, ఏ సినిమా అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బికాస్ థింక్ వైడ్. అప్పుడు ఈ ప్రాబ్లం ఈ సినిమాని మనం అలాగా ఇంగ్లీష్లో చేయడానికి అయిందండి. ఇళయరాజా గారితో వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? ఇళయరాజా గారు వర్క్ చేయాలంటే ప్రపంచంలో ఎవరికైనా ఒక ఆశ ఉంటుంది. ఎక్కడితో సినిమా ఫీల్ లేకపోయినా పర్లేదు, వచ్చినందుకు న్యాయం చేసాం. మనం ఇంగ్లీష్లో సినిమా చేసాం, ఇళయరాజా గారి మ్యూజిక్ చేయించుకున్నాం. ఆయన హిస్టరీలో నా పేరు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను 1422 సినిమాలు చేశారు ఆయన, దాంట్లో నా పేరు ఉండడం నా అదృష్టం. అది అంతేండి. సో మీరు తీసిన ఈ సినిమాకి తక్ష్ గారు ఎంతవరకు న్యాయం చేశారు, ఎంతవరకు సపోర్ట్ చేశారు మీకు ఈ సినిమాకి? ఆయన ఏం చేయలేదండి, ఓన్లీ సపోర్ట్, న్యాయం తప్ప ఇంకేం చేయలేదు. ఎందుకంటే ఆయన లేకపోతే సినిమా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కథలు ఎవరైనా రాస్తారు, డబ్బులు పెట్టేవాళ్ళు ఉండాలి, నమ్మాలని ఫస్ట్ బిలీవ్ చేయాలి. బిలీవ్ చేయడంతో అంత ఈజీ కాదు ఈ కాలంలో. బట్ నన్ను 2 క్యారెక్టర్స్ పెట్టి రాయడం, తర్వాత ఇంగ్లీష్లో చేయడం, అది మొత్తం సినిమాకి నేను 10%, ఈయన 100%. ఎందుకంటే ఈ టీం అంతా చాలా మంచి టీము. బేసిక్గా నాకు నెక్స్ట్ కూడా ఈ టీంతో నేను ఏమీ కమర్షియల్గా థింక్ చేయట్లేదు, ఏం ఆలోచించట్లేదు. డార్లింగ్ నెక్స్ట్ సినిమా నాకు ఇవ్వండి, నేను అడుక్కుంటున్నాను ఆయన్ని. ఎందుకంటే నాకు తెలుసు యాక్చువల్గా ఒక హీరో ఒక డైరెక్టర్ సినిమా స్టార్ట్ చేస్తే రెండోసారి పిలిచిస్తే వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది, వాళ్ళ అండర్స్టాండ్ బాగుంది. రెండోసారి హీరో చూసి డైరెక్టర్ హీరో పోయినా వాళ్ళ కెమిస్ట్రీ బాగాలని అర్థం. కానీ మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. యాక్టింగ్ విషయంలో ప్రతి విషయంలో చాలా కేర్. అంటే ఎప్పుడు స్టార్ట్ చేసాము మేము, అప్పటి నుంచి ఇప్పటికీ ఎనర్జీ తగ్గలేదు. ఫైనాన్స్ విషయంలో కానీ టీం అంతా మాట్లాడుకుని ఏ విషయమైనా గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటారు. దాంట్లో ఫైనల్గా ఆయన ఓకే చేస్తారు. అంత అవుట్ ప్రతి చిన్న విషయాన్ని అవుట్ తీసుకుంటారు. నేను అంతే విధంగా తీసుకుంటాను. కానీ వీళ్ళు మరి నెక్స్ట్ లెవెల్, కొన్ని వీళ్ళు అప్డేట్ వర్షన్ ఉంటారు. ప్రతి విషయం అనే కథను మోస్తూ క్యారెక్టర్ని ఫస్ట్ నుంచి సినిమా ఓపెనింగ్ సీన్ ఎలా యాక్ట్ చేస్తారు, లాస్ట్ సీన్ ఆ క్యారెక్టర్ మూడు మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. నేను చెప్తాను ఇలా చేయండి కానీ ఆ యాక్టర్ ఎన్ని తీసుకోవాలి, లోపల తీసుకోవాలి, ఆ ఫీల్ అవ్వాలి. వాళ్ళకి లవ్ బ్రేకప్ లేవు, హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ, ఆ ఫీల్ తెచ్చుకొని చేయాలంటే అంత ఈజీ కాదు. అది నాకు చాలా బాగా అనిపించింది. డార్లింగ్ అద్భుతంగా చేశారు. డార్లింగ్ సూపర్, లవ్ యూ డార్లింగ్. నేనే మీకోసం రెడ్ రోజ్ తీసుకొచ్చాను, ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పోన్లేదు, మా లైఫ్లో ఎవరు మీరు ఇచ్చాను. ఎందుకంటే నేను అమ్మాయిలకు నచ్చను, అందంగా ఉన్నాను. చెప్పారండి నా సినిమాలు అమ్మాయిలు నచ్చేటట్టు చేస్తా, అమ్మాయిలు నా ఫ్యాన్ తీసుకుంటా, అది మాత్రం గ్యారెంటీ. అయితే మీరు నాకు పిచ్చగా నచ్చారు. నెక్స్ట్ మూవీలో ఏమైనా 100% పిలుస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అజిత్ గారు, ఇట్ వాజ్ వండర్ఫుల్. సో తక్ష్ గారు మీరు చెప్పండి సినిమా గురించి. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా, థ్యాంక్స్ టు వీరబాబు గారు. ఎందుకంటే ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం ఇంత షార్ట్ పీరియడ్లో చాలా థ్యాంక్స్ అండి వీరబాబు గారు. అండ్ థ్యాంక్స్ టు మీడియా ఆల్సో ఫర్ కమింగ్. అంటే ఇంతమంది వచ్చారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఫిలిం. ఎందుకంటే మేము ఇంగ్లీష్ వర్షన్ లాంచ్ చేసాం, ద రివ్యూస్ ఆర్ కమింగ్ వెరీ గుడ్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. సో యా, ఆఫ్టర్ దట్ లైక్ actually on behalf of my heroine Matilda, she's in East Africa and so she couldn't able to come because she got some important project work going on in East Africa, and she said sorry to all of you, but in couple of weeks she's coming and we'll have another big press meet in with her as well. And also my crew, Molly is here,
He is our co-director. He's there from day one, and rest of my crew is in Chennai, Bangalore, London, Mumbai. There are all my team is spread across the world, and that is why they couldn't able to come. Otherwise, ఈ స్టేజ్ అంతా ఫిల్ అయిపోయేది మందే. కానీ అన్ఫార్చునేట్లీ ఇట్ కుడెంట్ హ్యాపెన్, బట్ వీఆర్ ప్లానింగ్ వెరీ బిగ్ వెరీ సూన్. సో వీ విల్ ఇన్వైట్ యూ గైస్ వన్స్ అగైన్. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద ఫిలిం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ దిస్ ఈస్ అ వెరీ యూనిక్ ఫిలిం అండి. లైక్ యాజ్ యూ ఆస్క్ వై ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే, మేము ఈ కథ స్టార్ట్ చేసేటప్పుడు వీ స్టార్టెడ్ స్మాల్, కానీ ద వే దిస్ గాయ్ డార్లింగ్ రోడ్ దిస్ స్టోరీ ఈజ్ వెరీ యూనిక్. మీరు సినిమా చూసి ఉంటారు చాలామంది, కొంతమంది చూడకపోతే చూడండి ప్లీజ్. ఇట్స్ అ వెరీ యూనిక్ స్టోరీ విత్ 2 క్యారెక్టర్స్. అంటే మేము చెప్పుకోవచ్చు మేము అని, కానీ ఇళయరాజా గారు సెట్ అగైన్ మీరు ఇంటర్వ్యూలో చూస్తుంటారు. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఫిలిం. ఐ నెవర్ డన్ ఎ సబ్జెక్ట్ లైక్ దిస్ అన్నారు. అ లెజెండ్ సెట్ లైక్ దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండి. అంటే ద వే హీ రోట్ ఎ స్టోరీ, ద వే ఐ బిలీవ్డ్ ఇన్ హిమ్, ద వే వీ బిలీవ్డ్ ఇన్ ద కంటెంట్. It's a big success when Ilayaraja sir, legend, told about that film like that. So that itself says everything and about the film. And also, obviously, మీరు చూసుంటారు content, the way, అంటే first of all, okay, let's come back to the story, the way he has written the story. ఒక చిన్న పాయింట్ని the way he wrote, putting supernatural elements, అంటే ఆత్మలోని ఒక బాటిల్లో బంధించిన ఆత్మలతో ఒక స్టోరీని నడిపారు, ఒక 2 క్యారెక్టర్స్. అలాంటి స్టోరీ మీకు ఎక్కడా చూసుంటారు, యాజ్ ఫార్ as I know, as far as Darling knows. So it's a very unique story, and that is why we so believed in this content so much that it went out very well. And that is why the audience and everyone is loving this film. And now we got so much demand. The people are saying that they want to see this film in local languages like Telugu, Tamil and everything. Maaka idea undi, but we want to release in original language first. That is why we release in original language. Now we are very busy with Telugu language already. We are working with Telugu script, Tamil script and everything. And also parallelly in UK, we are dubbing this film in Spanish and Japanese also. We are launching in other countries very soon, and South Korean language also, because we got one of the requests from one of the distributor. So it's going worldwide, and it's spreading slowly. It's going to the audience, and it's all because of the content which he has written, and the music of Ilayaraja sir took to the next level. And as you saw, the way, have you seen guys, symphony orchestra, and even though it's a small film with 2 characters, the music is grandeur. And this is not I'm saying, I showcase this music in Cannes Film Festival, London Film Festival lo kuda nenu showcase chesanu in music ni. And also I went to Las Vegas, there I showcased this film also, and everyone said this is next level of music. And Raja sir's 80 years of experience ఈ మ్యూజిక్లో చూస్తున్నారు యాక్చువల్లీ. లాట్ ఆఫ్ పీపుల్ సేయింగ్ దట్, అండ్ దే కంపేర్ దిస్ వన్ ఆఫ్ ద ట్రాక్ విత్ గాడ్ ఫాదర్ మ్యూజిక్ అండ్ విత్ బై అ బ్రిటిష్ గాయ్. And that is a big compliment for our film. And also, like, everyone is loving the tracks in Spotify and Amazon Music and Apple Music. And soon we are doing a very special event on Symphony Orchestra, how Raja sir has done it. So it's a very big event we are doing in Chennai. And we are flying to Chennai tomorrow to arrange that event in a big scale, so that everyone should witness this grandeur of what Raja sir has done with this film. అంటే ఒక మ్యూజిక్ ఎలాగ సినిమా లేపచ్చు అనేది మీరు ఈ సినిమాతో మీరు చూడొచ్చు. అంటే ఈవెన్ దో ఇట్స్ అ 2 character film, the music elevated the film to the next level. And that is what, like, we are getting the reviews, and that is why we have to dub this film into local languages as soon as possible, so that we can reach to the wider audience across India. So that is what we are doing, and there is a lot to talk about this film. And my technicians, Gunashekar is from Chennai, DOP Gunashekaran, and the way he shot some aerial shots and some of the forest he has shown, lot of British audience loved it. They say that who is this guy, and he is getting another offer from Britain actually, and this good news is coming to him very soon. And one of the guy approached me in London Film Festival, like, who is this guy, we want him in the British film. అంత బాగా
cinematography చేశారు ఆయన. But again, it's a great teamwork with Ajit and Darling and Guna Darling. And editor Srikanth, he's done a film, KGF editor. He is the editor of KGF movie, first part. And he has done editing for this film. అంటే మా ఫిలిం ఆల్మోస్ట్ 2.5 hours వచ్చిందంటే దాన్ని ఆయన క్రిస్ప్ చేశారు 90 minutesకి. ఎందుకంటే ఇళయరాజా సార్ సెడ్ దట్ దిస్ ఇస్ అ సూపర్ ఫిలిం. And Ilayaraja sir himself said some suggestions to the film. He has given one scene at the beginning. So editor Srikanth has done a fantastic job, Andy. And there are a lot of technicians, all the technicians, Rajan, the sound designer, basically what he has done is like he has took the live sounds from the location itself. And live sounds to aina re-record chesaru. And of course, like Mauli was there from day one on the shooting. He has done a fantastic job and he's a very professional guy. He talks less, but he do a lot. చాలా కామ్గా ఉంటాడు కానీ చాలా పనులు చేస్తాడు బ్యాక్ ద సీన్. శ్రీకాంత్ అగైన్ సిజీ శ్రీకాంత్ అగైన్ ఓకే ఇక్కడ బాటిల్ లేదు. బేసిక్లీ ఆ గోస్ట్ని ఆత్మల్ని బాటిల్లో పెట్టాలి మేము, ఎందుకంటే ఆ ఆత్మలు బంధించబడతాయి అన్నమాట ఆ బాటిల్లో. సో అట్ ద సేమ్ టైం ఆ ఆత్మ అనేది ఒక పొగలా ఉండకూడదు, ఒక రూపం ఇవ్వాలి. సో సిజీ శ్రీకాంత్ లైక్ శ్రీకాంత్ has done a great job, Andy. And the way he showed the ghost inside the bottle, Ilayaraja sir asked, who did this CG? Basically, that is the question he asked him. So superb వచ్చిందంటే ఒక దెయ్యాన్ని ఒక ఆత్మని ఒక బాటిల్లో బంధిస్తే ఆత్మ ఎలాగ ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అంటే ఆ అమ్మ చూస్తుంది, మళ్ళీ తిరుగుతుంది, ఏడుస్తుంది, అవన్నీ ఆ బాటిల్లోంచి చూడొచ్చు మీ సినిమాలో. సో అది అగైన్ లైక్ థ్యాంక్స్ టు డార్లింగ్ అజిత్. ద వే హీ పిక్చరైజ్డ్ అంటే ఒక ఆత్మని ఒక బాటిల్లో చూపించి దాన్ని ఒక క్యారెక్టర్ కింద చేసేసారు యాక్చువల్లీ. అంటే ఇందులో ఒక ఇద్దరే మనుషులు ఉన్నారు కానీ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఒక ఆత్మ ఒక క్యారెక్టర్, అలాగే హౌస్ ఇస్ అనదర్ క్యారెక్టర్. యాక్చువల్లీ హౌస్ ఇందులో లేదు, పోస్టర్లో చూస్తే ఒక హౌస్ ఉంటుంది, ఆ హౌస్ ఎతకడానికి మాకు చాలా టైం పట్టింది. దట్ ఈస్ అనదర్ బిగ్ క్యారెక్టర్, వై వీ చూస్ దట్ హౌస్. అలాగే మ్యూజిక్ ఇస్ అనదర్ క్యారెక్టర్ అండి ఇందులో. ఈజ్ ద యాక్చువల్లీ మ్యూజిక్, ఎందుకంటే ఈ సినిమాలో బ్రేకప్ వల్ల హీరో హీరోయిన్ చాలా సీన్స్లో మాట్లాడుకోం, అసలు చాలా సైలెంట్గా ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు రాజా సార్ మాట్లాడతారు త్రూ హిజ్ మ్యూజిక్. అందుకే ఇట్స్ అ మ్యూజికల్ జర్నీ అండ్ ఇట్స్ అ మ్యూజికల్ క్లాసిక్ అయిపోయింది ఈ మూవీ యాక్చువల్లీ. అంటే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మేము ఒకలాగా వెళ్తే అది ఇంకోలాగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మ్యూజిక్ బికాస్ ఆఫ్ హిస్ మ్యూజిక్. అండ్ యా ఐ మీన్ లైక్ దిస్ ధర్మేంద్ర గారు అగైన్ హీఈస్ ద గాయ్ హూ గేవ్ అస్ అన్ ఐడియా దట్ ఓకే ఒక గోస్ట్ని ఒక బాటిల్లో పెట్టచ్చు, ఒక థ్రెడ్స్ పెట్టాలి, ఒక ముగ్గు గీయాలి, లైక్ స్టార్ కైండ్ ఆఫ్ ఒక బ్లాక్ మ్యాజిక్తో బంధించబడతాయని. సో ధర్మేంద్ర గారు థ్యాంక్స్ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో లైక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి బార్నబాస్ గారికి బిగ్ థ్యాంక్స్ అండి. హీఈస్ ద గాయ్ హూ ఈస్ బిహైండ్ అస్ during the post-production, the connections we made with the big celebrities, big production companies. Thanks, Ravi sir. You're amazing, sir. And we are doing another film now. And thanks to my Max Williams. He's the guy, is a special guy. I'm like, he's a very good guy from London. He's the guy who done the color grading along with Kamal Goyal. And that is why if you see the trailer and everything, it will look like adi meeku Hollywood trailer, Hollywood టింట్ తెచ్చాము మేము, హాలీవుడ్ స్టైల్లో తెచ్చాము మేము బేసిక్లీ. అండ్ డైరెక్టర్ మై సార్ డార్లింగ్, నేను, మ్యాక్స్ చాలా వర్క్ చేసాం, ఎన్నో వర్షన్స్ చేసి ఒక ఐ థింక్ వి టుక్ 7 months అండి ఫర్ కలర్ గ్రేడింగ్ టు గెట్ దట్ పర్టికులర్ టింట్. ఇట్స్ అ వెరీ స్పెషల్ థింగ్. వీ యూజ్ లాట్ ఆఫ్ టూల్స్, lot of plugins, chala vaadadu Max. He explained me. And thanks to Rob Marshall who has done the dubbing, special dubbing for us to match the Hollywood standards and our expectations. And even English audience kuda mechchelaga ayana dubbing chesaru. There are a lot of people and in this team, I mean like everyone came into our lives during this post production, pre-production, shooting. Everyone has done a fantastic job. And thanks to all my crew, and thanks to Matilda, and of course Veer Babu garu. Andike sorry, actually we couldn't able to invite big celebrities, even though we have a big contact, we couldn't able to make because ఈ ఈవెంట్ వన్ డేలో డిసైడ్ చేసాం బికాజ్ వీ హ్యావ్ టు రష్ టు చెన్నైలో మేము చాలా పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ సింఫనీ ఆర్కెస్ట్రా. వీ వాంట్ టు షోకేస్ దిస్ సింఫనీ టు ద సెలబ్రిటీ, టు ద బిగ్ లెజెండ్స్. అండ్ we want everyone to witness this magic what Ilayaraja sir has done at this time. Like 80s lo unnar aina, he has done a fantastic job. The energy levels he got,
and why it's a challenging film for him. We want to show to the world. మళ్ళీ ఇలాంటి మ్యూజిక్ వస్తుందో లేదో మాకు తెలీదు. వీ వాంట్ టు షోకేస్ దిస్ మ్యూజిక్ అండ్ ఐఎమ్ షూర్ దిస్ మ్యూజిక్ విల్ గో ఫర్ అనదర్ 10-15 years టు స్టే విత్ అస్ బేసిక్లీ. సో మీరు కూడా నా ఫేవరెటే, అందుకే మీకు కూడా ఫ్లవర్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్, బికాస్ ఇట్స్ అ షార్ట్ నోటీస్. హీఈస్ మై డియరెస్ట్ ఫ్రెండ్ అండ్ డార్లింగ్ డియరెస్ట్ ఫ్రెండ్ కూడా. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. మేము చాలా షార్ట్గా చెప్పాము, అయినా మా మీద ప్రేమతో వచ్చారు. థ్యాంక్ యూ డాన్ వచ్చినందుకు. నువ్వు పెద్దిగా అందుకే అవతారం. ఐఎమ్ వర్కింగ్ విత్ రామ్ చరణ్ రైట్ నౌ ఇన్ పెద్ది మూవీ. ఏ బ్యూటిఫుల్ బ్రేకప్. ఎస్, బ్రేకప్స్ కెన్ బి రొమాంటిక్. నాకు బాగా నచ్చింది క్యాప్షన్. అజిత్ వాసు, ఐ నో హిమ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. హీఈస్ క్యారింగ్ దిస్ మూవీ ఆన్ హిస్ షోల్డర్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. వీ హ్యావ్ బీన్ డిస్కస్డ్ అబౌట్ దిస్ మూవీ సో మెనీ టైమ్స్. చాలా డిస్కస్ చేశాడు నాతోని, ఇలా చేద్దాం అలా చేద్దాం. ఐ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ హ్యూజ్ బిగ్. ఐ వాంట్ టు షో ది వరల్డ్ వాట్ ఐ యామ్. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ లైన్ అని, రైట్? వీ డిస్కస్డ్ ఎ లాట్. సో ఐ నో హిమ్. సో ఆయన అడిగేసరికి ఐ డైరెక్ట్లీ కేమ్ ఫ్రమ్ ది షూట్ అండ్ ఐ హ్యావ్ సీన్ ఆల్ ది ట్రైలర్స్ అండ్ ది మ్యూజిక్, ఎస్పెషలీ మాస్ట్రో ఇళయరాజా గారు చేయడం. దట్స్ ఎ బిగ్ ఎసెట్ టు ది మూవీ. అండ్ ఐ హర్డ్ దుబాయ్లో కూడా హౌస్ఫుల్ జరుగుతుంది అని. అండ్ ఇట్ హ్యాస్ బిన్ రిలీజ్డ్ ఇన్ ఇంగ్లీష్, సో ఇక్కడ కొంచెం టైం పడుతుంది రీచ్ అవ్వడానికి. అండ్ ప్లీజ్ డూ రిలీజ్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్, బికాస్ ఇక్కడ పబ్లిక్ కూడా అర్థం కావాలి మీరు ఏదైతే కంటెంట్ చేశారో. సో మేక్ ఇట్ సూన్, ఓకే? అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది హోల్ క్రూ, క్యాస్ట్, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. థ్యాంక్ యూ.